పూజ్యులు శ్రీ 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 విజయానంద స్వామి గారికి, సభాధ్యక్షులు రామ్మోహన్ గారికి, రాయల ఫౌండేషన్ చైర్మన్ రంగనాయకుల రాయల గారికి, సభా వేదిక ఆశీర్వైన పూజ్యులు స్వాముల గారికి, కవులకు, రచయితలకు, సభకు విచ్చేసిన కళాకారులకు, విఘ్నులకు, ప్రాజ్ఞులకు, మీడియా మిత్రులకు అందరికీ వందనం, అభివందనం. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి కవి సమ్మేళనం, రెండవది శ్రీకృష్ణదేవరాయల గురించి. కళలు మానవ జీవితంలో ఒక అంతర్భాగం. కళలు లేని జీవితం ఉప్పు లేని పప్పుతో సమానం. కళ్ళను ఆస్వాదించని మానవుడు కొమ్ములు తోక లేని జంతువుతో సమానమంటాడు సుభాషిత రత్నకారుడు భర్తృహరి. కళలు మానవునికి నయనానందాన్ని, శ్రవణానందాన్ని, తద్వారా హృదయానందాన్ని అందిస్తాయి. అనేక మానసిక రోగాలకు కళలు దివ్య ఔషధాలు. అటువంటి కళలో, చతుషష్ఠి కళలో లలిత కళలు ఏ విధంగా దేహంలో అనేక అవయవాలు ఉన్నప్పటికీ పంచేంద్రియాలకు స్పెషాలిటీ ఉన్నట్టే ఈ యొక్క చతుషష్ఠి కళలలో లలిత కళలు సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం, ఈ 5 లలిత కళలకు మరింత ప్రత్యేకత ఉంది. ఈ 5 లలిత కళల్లో సాహిత్యానికి సంబంధించి మరింత ప్రత్యేకత ఉంది. సాహిత్యము, కవులు, ఈ రెండో పర్యాయ పదాలు. కవులు, రచయితలు, సాహిత్యము. సాహిత్యము సమాజానికి ఒక దిక్సూచి. అందుకే రవిగాంచని చోట కవిగాంచను